టీజేఎఫ్ పెట్టినప్పుడు ఇప్పటికి జర్నలిస్టుల పరిస్థితి ఏ విధంగా ఉంది? నిజానికి టీజేఎఫ్ అనేది తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అనేటటువంటి ట్యాగ్ లైన్తో పెట్టినటువంటి సంస్థ. కేవలం ఒక స్వరాష్ట్ర ఆకాంక్ష కోసం 3.5 కోట్ల ప్రజలు ఉమ్మడి రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా బతుకుతున్నారు. ఆత్మగౌరవం కోసము ఏదైతే పోరాటం జరుగుతుందో ఇక్కడే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని కూడా ఇతనిచ్చే పరిస్థితి లేని సమయంలో బుద్ధిజీవులుగా తెలంగాణలో ఉండేటటువంటి బుద్ధిజీవులుగా జర్నలిస్టులు కొంతమంది కలిసి ఒక ఆలోచనకు వచ్చినటువంటి సందర్భం నుంచి పుట్టిందే తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం. 2001 మే 31 రోజు అల్లం నారాయణ గారి నేతృత్వంలో కొంతమంది జర్నలిస్టులు కలిసి ఈ సంస్థను ఏర్పాటు చేశారు. అది కేవలం స్వరాష్ట్ర కాంక్ష కోసం మాత్రమే. 14 ఏళ్ల పాటు జరిగినటువంటి ఉద్యమంలో తెలంగాణ హక్కుల కోసం ఈ సంస్థ పోరాడలేదు. ఇది కేవలం ఏమున్నా కూడా రాజకీయ పార్టీలను ఏకం చేయడంలో, రాజకీయ పరంగా ఉండేటటువంటి శక్తులను కలపడంలో, ఉద్యమానికి ఊతం అందించడంలో, ఏదైతే 144 సెక్షన్లు నిర్బంధాలు విధించినప్పుడు ముందు వరుసలో ఉండి కొట్లాడడంలో, ప్రత్యేకంగా నాంపల్లి నుంచి ఢిల్లీకి 2000 మంది జర్నలిస్టులతో వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడంలో, ఇట్లా అనేక సందర్భాలలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించింది. ఎప్పుడైతే 14 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక మన జర్నలిస్టుల హక్కుల కోసం మనం పోరాడాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్గా ఇదే సంఘం రూపాంతరం చెందింది. ఆ రూపాంతరం చెందిన సంఘం నుంచి గత 10 ఏళ్ళుగా ఏ స్థాయిలో సంక్షేమం జరిగిందో కూడా ప్రతి జర్నలిస్టుకు తెలుసు. దాదాపుగా ఈ ప్రభుత్వంతో కొట్లాడి 42 కోట్ల సంక్షేమ నిధిని తీసుకురావడం జరిగింది. ఆ 42 కోట్ల సంక్షేమ నిధితో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈరోజు మనం చేసుకుంటూ ఉన్నాం. అట్లాంటి పరిస్థితుల మధ్య ఈరోజు ఇంకా జర్నలిస్టులకు దక్కాల్సినటువంటి హక్కుల మీద పోరాటం మీద అనుక్షణం టీయూడబ్ల్యూజే పోరాడుతుంది. కానీ ఈరోజు జరుగుతున్నటువంటి ఏదైతే సందర్భం ఉందో తెలంగాణ జర్నలిస్టు ఫోరం అని ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా జర్నలిస్టులు ఒక రాష్ట్రం కోసం పోరాడిన చరిత్ర లేదు. మీరు ఎక్కడన్నా గూగుల్లో కొట్టి చూసినా తెలుస్తుంది. కేవలం ఒక తెలంగాణ జర్నలిస్టులు మాత్రమే. ఎందుకంటే 70 ఏళ్ళు అనేక మంది బలిదానాలు చేసుకున్నది చూసినాం, గోసపడ్డది చూసినాం, ఇబ్బందులు పడ్డది చూసినాం. తెలంగాణ ప్రజలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులను పడ్డటువంటి వాస్తవ పరిస్థితిని దగ్గరుండి కళ్ళారా చూసి, ఎందుకంటే మీడియా అంటేనే కళ్ళు, దగ్గరుండి చూసినటువంటి వాళ్ళుగా ఈరోజు కూడా మీరు చూస్తూ ఉన్నారు. తెలంగాణ జర్నలిస్టు ఫోరంతో ముడిపడి అనుబంధంతో ముడిపడి ఉన్న అనేక మంది జర్నలిస్టులు మళ్ళీ మా సంస్థ రజతోత్సవాల్లో ఒకసారి పాల్గొందామని పెద్ద ఎత్తున రావడాన్ని కూడా మీరు చూస్తూ ఉన్నారు. నిజంగా కూడా ఈ 25 ఏళ్ల రజతోత్సవ వేడుకకి ఏదైతే అన్ని జిల్లాల నుంచి తరలి వచ్చినటువంటి జర్నలిస్ట్ మిత్రులకు నేను మరొక్కసారి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికీ జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నాయి. జర్నలిస్టులకు ఎవరి స్వేచ్ఛ కోసం, ఎవరి హక్కుల కోసం పోరాడుతున్న జర్నలిస్టులకే స్వేచ్ఛ లేదు, హక్కులు లేవని చెప్పేసి చాలామంది జర్నలిస్టులు మాట్లాడుతున్నటువంటి మాట. వాళ్ళకి మీరు ఇచ్చే భరోసా ఏంటి? ఒకటే, నిజానికి జర్నలిస్టుల హక్కులు మనకు భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఒక హక్కు ఉంది. ఆర్టికల్ 19(1)A ప్రకారము భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం వాటిల్లే విధంగా ఎవరు చర్యలు తీసుకున్నా మనం తప్పనిసరిగా న్యాయపరమైనటువంటి పోరాటం కోసం పోరాడుతున్నాం. మన సంఘానికి ఉండేటటువంటి అడిషనల్ క్వాలిఫికేషన్ అంట నేను ఎందుకంటున్నా అంటే, మనం రోడ్ల మీద కూర్చోడు కొత్త కాదు. ఉద్యమంలో రోడ్ల మీద కూర్చోడు, జైలుకి వెళ్ళడం, ఇదంతా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం నుంచి వచ్చినటువంటి వారసత్వం ఉన్నటువంటి సంఘం మనది. కాబట్టి భవిష్యత్తులో ఖబర్దార్ ఎవరు దాడులు చేసినా కూడా దాడులను ఉపేక్షించే పరిస్థితి లేదు. నేను ఈ ప్రభుత్వాన్ని కూడా ఒక డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇంతకుముందు అటాక్స్ కమిటీలు అనేవి ఉండేవి. ఎందుకంటే నేను గత ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ కంటే బిఫోర్ కూడా అటాక్స్ కమిటీలు అనేవి ఉండే. అటాక్స్ కమిటీలు అంటే అక్కడ ఉండేటటువంటి ఎస్పీ, కలెక్టర్ గారు, జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు వీళ్ళు నెలకు 2 నెలలకు 3 నెలలకు ఒకసారి సమావేశమై ఎవరిపైన దాడులు జరిగితే ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చర్చించుకొని వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకునే పరిస్థితి ఉండే. కానీ ఈ ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, వెంటనే ఆ అటాక్స్ కమిటీలను పునరుద్ధరించాలి. ఎవరైనా దాడులు చేస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. తప్పనిసరిగా పోరాట పంత తీసుకుంటాం. దానిపైన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పోరాడుతుంది. ఈ ఉత్సవాలు మాత్రం టీజేఎఫ్. ఓకే, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ పదే మీరు ఎవరెవరు జర్నలిస్టులు, ఎవరెవరు ఏంటి అని చెప్పేసి మీ జర్నలిస్టుల సంఘాలు చెప్పాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు పదే మాట్లాడుతున్నారు. ఆ మాటలను ఎట్లా చూస్తారు? ఒకటే, జర్నలిస్టులు ఎవరు అనేటటువంటిది కాదు. ఈరోజు ప్రజల సమేత అంటే న్యూ మీడియా, గతంలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఉండేది. ఈరోజు న్యూ మీడియా వచ్చింది. న్యూ మీడియా అంటే ఒక వార్తను ఈ ప్రపంచానికి చూపించగలిగేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా జర్నలిస్టే నా దృష్టిలో.
నేను అందుకే అంటా ఉన్నాను, మీ ఒక కులబద్ద పెట్టి స్కేల్ పెట్టి కొలుస్తాం, మిమ్మల్ని ఈ రకంగా లెక్కలకు తీసుకుంటామంటే దాన్ని ఊరుకునేటటువంటి పరిస్థితి లేదు. జర్నలిజం చేసిన వాళ్ళు ఉన్నారు, జర్నలిజం వృత్తిని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. వారిని అగౌరవపరిచే విధంగా మాట్లాడొద్దు. ఎవరైనా సరే ఈరోజు అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ జర్నలిస్టులను జర్నలిస్టులుగా గౌరవించండి. జర్నలిజం వృత్తి, ఎందుకంటే ఫోర్త్ ఎస్టేట్ ఈరోజు ఉండేటటువంటి 4 ప్రధాన స్తంభాల్లో ఒక మూల స్తంభమైనటువంటి ఫోర్త్ ఎస్టేట్ విషయంలో ఈ రకంగా తులనడం కరెక్ట్ కాదు. నేను ఒకటే, జర్నలిజం వృత్తిని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా జర్నలిస్టే. వెరీ ప్రౌడ్గా మనం చెప్పుకోవాలి. ఈరోజు తెలంగాణలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గత ప్రభుత్వ హయాంలో మీడియా అకాడమీ చైర్మన్గా అల్లం నారాయణ గారు ఉన్నప్పుడు 23,000 అక్రిడేషన్ కార్డులు ఇప్పించుకున్నాం. అక్రిడేషన్ కార్డు ఇచ్చింది ప్రభుత్వం అయినప్పుడు ప్రభుత్వం జర్నలిస్ట్ని గుర్తించినట్టే కదా. దీంట్లో ఇంకేముంది? మా కులబద్ద అక్రిడేషన్ కార్డే ఏ విధంగా అయితే ఇచ్చుకున్నామో ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అదే రకమైనటువంటి ధోరణితో ఫ్రెండ్లీగా అందరికీ ఏదైతే అర్హులైన ప్రతి జర్నలిస్ట్కి అక్రిడేషన్ ఇవ్వాలి, జర్నలిస్ట్గా గుర్తించాలి. అప్పటికి ఇప్పటికీ చాలా న్యూస్ ఛానల్స్ పెరిగినాయి, అలాగే రిపోర్టర్స్ వీళ్ళంతా జర్నలిస్టులు కూడా పెరిగినారు. ఇంకా కూడా ఈ అక్రిడేషన్ విషయంలో చాలా సమయాన్ని పాటిస్తూ ఇంకా అక్రిడేషన్లు ఇస్తలేరు, ఇంకెక్కువ మందికి ఇవ్వాలని చెప్పేసి జర్నలిస్టుల మాట. నిజానికి కూడా విచిత్రమైనటువంటి పరిస్థితి. ఆ స్టిక్కర్లు వేస్తూ ఉన్నారు, ఒకదాని మీద ఒక స్టిక్కర్, ఒకదాని మీద ఒక స్టిక్కర్. ఇప్పటికే 3-4 స్టిక్కర్లు అయినాయి. అంత జర్నలిస్టులు కూడా పరిశానలో ఉన్నారు. మేము ఈరోజు అంటే ఇది వేదిక కానప్పటికి కూడా ఒకటే కోరుతా ఉన్నాను, మీరు అడిగారు కాబట్టి వెంటనే అక్రిడేషన్ కమిటీలను పునరుద్ధరించాలి. వెంటనే జిల్లా స్థాయిలో కమిటీలను వేయాలి. ఏదైతే ఈరోజు సిఫార్సు చేయడానికి కె శ్రీనివాస్ లాంటి వాళ్ళతో ఒక కమిటీ వేసినారో వాళ్ళు చేసిన సిఫార్సులు ఏందో బయటపెట్టి నేను ఒకటే కోరుకుంటా ఉన్నా, గతంలో మాదిరిగానే అర్హులైన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాతో పాటు డెస్క్ జర్నలిస్టులకు కూడా మనం ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి ఈరోజు 23,000 మంది ఇంకా పెరిగారు. అందరికి కూడా ప్రాపర్గా ఎంక్వైరీ చేసి అర్హులైన ప్రతి జర్నలిస్టుకు వెంటనే కమిటీలను వేయాలని చెప్పేసి వాటిని జారీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.